ఇగో ఇక్కడ చూడండి, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, రిటైర్మెంట్ వయస్సు పెంపు 61 నుంచి 62 ఏండ్లకట సమాలోచనలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఎంప్లాయీస్ ఎలా రిసీవ్ చేసుకుంటారని ఆరా, కలిగే లాభ నష్టాలపై చర్చ, ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ వాయిదా కోసమే ఏడాది పెంపుతో సుమారు 9,000 కోట్లు వెసులుబాటు. అంతేగాని మా నిరుద్యోగులు ఆగమవుతారని మాత్రం చూడరా మీరు? ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంపుపై రాష్ట్ర సర్కార్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక ఏడాది పెంచితే ఎలా ఉంటుంది, దాంతో ఏ మేరకు ఆర్థికంగా వెసులుబాటు కలగనుంది, అలాగే రాజకీయంగా ఎలాంటి మైలేజ్ వస్తుంది అనే అంశాలపైన ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. అందుకోసం ఆర్థిక శాఖ నుంచి ఈ ఏడాది రిటైర్డ్ కానున్న ఉద్యోగుల జాబితా వారికి చెల్లించాల్సినటువంటి నిధుల మొత్తం కూడా వివరాలను తెప్పించుకొని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఉన్నట్టుండి ఈ అంశంపై చర్చించడానికి ప్రధాన కారణం సర్కార్ వెంటాడుతున్న ఆర్థిక వనరుల కొరతే అని తెలుస్తుంది. ఇప్పటికే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో మరింత మంది ఉద్యోగ విరమణ పొందితే వారికి ఆర్థిక ప్రయోజనాలు అందించగలమా లేదా అనే కోణంలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. వయస్సు ఏడాది పెంచితే 9,000 కోట్ల వెసులుబాటు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 61 ఏండ్లు. దీన్ని మరో ఏడాది పాటు అంటే 62 ఏండ్లకు పెంచితే ఎలా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు ఆరాధిస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగ విరమణ వయస్సు పెంచితే ప్రభుత్వానికి చేకూరే లాభ నష్టాల కోణంలోనూ కూడా చర్చిస్తున్నట్లు తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెల సగటున 800 మంది ఉద్యోగులు, ఏడాదిలో సుమారు 9,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ కానున్నారు. వీరందరికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం దాదాపు 9,000 కోట్ల ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అంతటి ఆర్థిక వనరులు లేవు. అందుకే ఒక ఏడాది పొడుగు రిటైర్మెంట్లు పొడిగించినట్టు చెప్తా ఉన్నారు. కానీ మా నిరుద్యోగుల పరిస్థితి ఏంటి, రిక్రూట్మెంట్స్ పరిస్థితి ఏంటి, కొత్తగా వచ్చే అవకాశాల పరిస్థితి ఏంటి? ఇప్పటికే 10 సంవత్సరాలు కావస్తోంది. ఏ ఆకాంక్షల కోసమైతే నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ నిరుద్యోగులకు కష్టమే అండగా ఉంది తప్ప ఎక్కడ కూడా సుఖం అనేది అండగా లేదు. మన నిరుద్యోగుల బతుకులు అట్లనే ఉన్నాయి, మా రైతుల బతుకులు అట్లనే ఉన్నాయి. ఎదిగేటోడు ఎదుగుతున్నాడు. మీరు రిటైర్మెంట్ ఏజ్ లిమిట్ అనేది పెంచుతా పోతూ ఉంటే ఇక్కడ కొత్తగా వచ్చే రిక్రూట్మెంట్స్ ఎట్లా జరుగుతాయి? ఉద్యోగాలు ఖాళీ అవ్వకపోతే, రిటైర్ అయిన పాత నీరు పోకపోతే కొత్త నీరు ఎలా వస్తుంది? అంటే ఇంకా ఏడాది 2 ఏళ్ళు వీళ్ళ అవకాశాల కోసం ఎదురు చూడాలనా? మీ ఆర్థిక కష్టసుఖాల కోసం, అంటే నష్టాల కోసం, మీ ఆర్థిక కష్ట నష్టాల కోసము వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇది ఎంతవరకు కరెక్ట్? గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు రిటైర్మెంట్ పెంచినారు. అవుట్సోర్సింగ్లో కూడా వాళ్ళు ఉద్యోగాలు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా తీసుకొచ్చి నెత్తిన పెట్టుకొని కూర్చోబెట్టుకున్నారు. సో ఎంతోమంది ముసలోళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ముసలోళ్ళు ఇన్ ద సెన్స్ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఓపిక లేదు. ఏ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లో జరగాల. సో యువతరం ఇక్కడ కేవలము ఉద్యోగము, కొత్తదనము, పాత నీరు ఇది ఒకటే కాదు క్వశ్చన్. యాక్టివ్నెస్ అనేది ఉండదు. వాళ్ళు జర్నీ చేసి వచ్చేసరికి కొంచెం ఓపిక ఉండదు. వాళ్ళు ఈ ఏజ్లో ఏం చేయాలా? రెస్ట్ తీసుకోవాలి. హ్యాపీగా ఎక్కడన్నా పిల్లలతోనో, మనవడితోనో, మనవరాలతోటి వాళ్ళ లైఫ్ అంటే జీవితకాలం వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి మరో 40 ఏళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఏదైతే ఇన్ని రోజులు మెంటల్ స్ట్రెస్ తోటి ఉన్నారో ఆ స్ట్రెస్ రిలీఫ్గా ఉండాలి. మీరు ఇంకా ఉద్యోగం పొడిగిస్తాము, సో వాళ్ళని ఇబ్బంది పెడతాము, ఇటు వీళ్ళని ఇబ్బంది పెడతాము, సో యువకులని ముందరికి రానియము, సో ఇవన్నీ కూడా చేస్తూ పోతూ ఉంటాయి. అంటే మీరు ఎక్కడైతే రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి మీరు ఒక ఏడాది వాళ్ళకు ఏజ్ లిమిట్ పెంచితే మరి కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటి? నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఎన్నో ఆశలతోటి ఎదురు చూసే మా నిరుద్యోగుల పరిస్థితి ఏంటి అని చెప్పి మరొకసారి అడుగుతా ఉన్నాను తెలంగాణ ప్రభుత్వాన్ని. రేపు క్యాబినెట్ భేటీ, బనకచెర్ల మేడిగడ్డపై ఎన్డీఎన్ఏ రిపోర్ట్పై చర్చ, ఉద్యోగుల సమస్యలు, రైతు భరోసా పైన